వీక్షణం నేను అఖిల. కంచె గచ్చిబౌలి ఇప్పుడు తెలంగాణలో బాగా వినిపిస్తున్న పేరు. ఇది పాపులర్ కూడా అయింది. ఎందుకంటే ఇక్కడి 400 ఎకరాలను డెవలప్ చేసి ఐటీ సహా ఇతర కంపెనీలకు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూముల్ని లీజుకు వెళ్లేలా చూడొద్దు. ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావద్దు. విపక్షాల తెర వెనుక ప్లాన్ ఇదే ఉందా అంటే అవునన్న సమాధానమే వస్తుంది. బీఆర్ఎస్ పాలనలో అమ్మితే రైట్, వివిధ ప్రాజెక్టుల కోసం చెట్లు నరికితే కరెక్ట్. ఇప్పుడు మాత్రం అంతా తప్పు. ఇదేనా రాజకీయం? చూశారుగా, ఇది కంచె గచ్చిబౌలిలో జేసీబీలతో రాత్రిళ్లు చదును చేస్తుంటే పక్షులు, నెమళ్ల అరుపులు, హాహాకారాలంటూ ఓ ఫేక్ వీడియోను జాయిన్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇది చూడండి, ఎక్కడో చనిపోయిన జింక ఫోటోను ఇక్కడిదే అని షేర్ చేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్లు పెడుతున్నారు. జేసీబీలు చదును చేస్తుంటే ఈ జింక చనిపోయిందని ప్రచారం చేస్తున్నారు. ఇక ల్యాండ్స్ కంపెనీలకు కట్టబెట్టొద్దంటూ ఉద్యమంలో మరింత సెంటిమెంట్ పెంచేలా ఇదిగో ఇలా ఏఐ జనరేటెడ్ ఇమేజ్ ను క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. జేసీబీలను చూసి నెమళ్లు, జింకలు ప్రాణభయంతో పరిగెడుతున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ స్టోరీలు రన్ చేస్తున్నారు. ఎంతకంటే దారుణం ఉంటుందా? ప్రభుత్వానికి చెందిన సుప్రీంకోర్టు ద్వారా యాజమాన్య హక్కులు దక్కించుకున్న భూమి చుట్టూ ఎంత తతంగం నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయమంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, విపక్షంలో మరోలా. ఇంతేనా? గత 10 ఏళ్లలో అమ్మాల్సినవి అమ్మేసి పర్యావరణాన్ని నాశనం చేసి ఇప్పుడు మాత్రం భూములు అసలే అమ్మనట్లు, కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టుల కోసం చెట్లు నరకనట్లు, వన్యప్రాణులను ఇబ్బంది పెట్టనట్టుగా ఉంది కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ తీరు. ఇప్పుడు కంచె గచ్చిబౌలి 400 ఎకరాల చుట్టూ జరుగుతున్న రాజకీయం చూస్తే కొత్త డౌట్లు రాకమానవు. ఎందుకంటే 400 ఎకరాలను డెవలప్ చేసి ఐటీ, ఇతర పెద్ద కంపెనీలకు ఇవ్వాలన్నది రేవంత్ ప్రభుత్వ ఆలోచన. దీంతో ప్రభుత్వ ఖజానాకు 20,000 కోట్ల దాకా డబ్బు సమకూరుతుంది. అటు ఐటీ జోన్ ను ఆనుకుని ఈ భూములు ఉండడంతో మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ భూమిని లీజ్కివ్వద్దు. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలం. అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. చాలా వన్యజీవులకు ఆలవాలంగా ఉంది. ఆ ల్యాండ్ ను ఎలా డెవలప్ చేస్తారు? ఇవి బీఆర్ఎస్, బీజేపీ ప్రశ్నలు. సో విపక్షాల క్వశ్చన్లన్నింటినీ డీకోడ్ చేద్దాం. నిజానికి కంచె గచ్చిబౌలి 400 ఎకరాలను హెచ్సీయూ నుంచి 2003లో ప్రభుత్వం తీసుకున్నప్పుడు గండిపేట దగ్గర ఆల్టర్నేట్ స్థలమిచ్చారు. అది ఐఎంజీ కంపెనీకి క్రీడా స్థలాల అభివృద్ధి కోసం ఇస్తే వారు చెయ్యలేదు. దీంతో హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా న్యాయ పోరాటం చేసి ఆ భూముల్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. పైగా ఆ 400 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ కానే కాదు, థిక్ ఫారెస్ట్ అంతకన్నా కాదు, చిన్నపాటి పొదలు, చిన్న చెట్లు మాత్రమే ఉన్న ఏరియా. ఇక అక్కడ ఏవేవో పక్షి, వృక్ష, సరీసృప, జంతు జాతులు ఉన్నట్లుగా చేస్తున్న ప్రచారంలోనూ నిజం లేదంటోంది ప్రభుత్వం. ఆ భూమిపై ప్రభుత్వానిదే హక్కు ఉన్నట్లు అన్ని డాక్యుమెంట్లు చూపించింది, పని చేయిస్తోంది. డాక్యుమెంట్లు సరిగా ఉండడంతో బీఆర్ఎస్ కొత్త పల్లవందుకుంది. ఇప్పుడు పర్యావరణానికి పెను ముప్పు అంటూ ప్రచారం చేస్తున్నారు. అంతెందుకు, భూములుంటే అమ్మేస్తారా అన్నది కేటీఆర్ డైలాగ్. భూముల్ని కాపాడాల్సింది పోయి ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే కుదరదన్నారు. అంతేకాదు, కంచె గచ్చిబౌలి భూములు ఎవరు కొన్నా తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ వార్నింగ్లిస్తున్నారు. తాము అధికారంలోకొచ్చాక ఆ భూముల్ని కొన్న వారి దగ్గర నుంచి వెనక్కు తీసుకుని అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేసి అద్భుతమైన పార్క్ గా మార్చి హెచ్సీయూకు కానుకగా ఇస్తామని కేటీఆర్ అంటున్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా హెచ్సీయూ విద్యార్థులపై బీఆర్ఎస్ కు ప్రేమ ఎందుకు పెరిగింది? విద్యార్థులను నిరసనలకు ఎగదొయ్యటం లక్ష్యమా అన్న ప్రశ్నలొస్తున్నాయి. That 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని
మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. రైట్, కేటీఆర్ ఇలా అంటున్నారు కదా. ఓపెన్ ల్యాండ్స్ గురించి సీఎం హోదాలో కేసీఆర్ నిండు అసెంబ్లీలో ఏం చెప్పారో చూడండి. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఎక్కడైనా ఉంటుందా అని కౌంటర్ ఇచ్చారు. హెరిటేజ్ పేరు చెప్పి ఏవి ముట్టొద్దు పట్టొద్దా అని క్వశ్చన్ కూడా చేశారు. హైదరాబాద్ రాక్స్ అని విచిత్రమైన పేర్లు ఎవడు పుట్టించాడో అని ప్రశ్నించిన పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం పర్యావరణం అంటూ గగ్గోలు పెడుతున్న పరిస్థితి. కొంతమంది వ్యక్తులు పిటిషన్లు పెట్టిన అధ్యక్ష, దీనిలో హైదరాబాద్ రాక్స్ ఉన్నాయి. ఇదో విచిత్రమైన కథ అధ్యక్ష. వాడు ఎవడు పుడిచాడో, ఎక్కడికి పుడిచాడో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్ష అన్న ప్రపంచంలో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడుతుంది కానీ భూమి కూడా హెరిటేజ్లో వచ్చింది అంతే. భూగోళమే హెరిటేజ్. ఇక పుట్టినోళ్ళ చెట్ల కింద బతకాలి, చచ్చిపోవాలి అధ్యక్ష. ఏం ముట్టదు, ఏం పట్టదు, బికాజ్ హెరిటేజ్. చాలా విచిత్రంగా ఎక్కడి నుంచి వచ్చినాయి కమిటీలు రూల్స్. ఇది హెరిటేజ్ ఉన్నదని చెప్పి పెట్టిన అధ్యక్ష. ఓపెన్ ల్యాండ్ అడే బిల్డింగ్ లేదు, కట్టడం లేదు, కట్టలేదు, ఏం లేదు. కేటీఆర్ ఇప్పుడు మాట్లాడిన మాటలకు, సీఎం హోదాలో కేసీఆర్ మాట్లాడిన మాటలకు మధ్య ఏం మారింది? జస్ట్ అధికారం నుంచి విపక్షానికొచ్చారు అంతే. మాట మారింది, అవసరాలు మారాయి, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఈ 2 ఫోటోలు చూడండి. ఇది వరంగల్ సెంట్రల్ జైల్ ఆవరణ. 2015 నాటి ఫోటో ఇది. అక్కడ గ్రీనరీ తొలగించి హాస్పిటల్ కట్టాలనుకున్న తర్వాత 2023లో జరిగింది చూడండి. ఎంత తేడా! గ్రీనరీ అంతా ఎక్కడ పోయింది? అప్పుడు పర్యావరణంపై ప్రేమ ఎక్కడికి పోయిందన్న ప్రశ్నల్ని కాంగ్రెస్ వినిపిస్తోంది. ప్రస్తుతం కంచె గచ్చిబౌలి భూముల్ని ప్రభుత్వం చదును చేస్తుండటంతో దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి. హెచ్సీయూ విద్యార్థులను నిరసనలకు సపోర్ట్ ఇస్తున్నారు. మరి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ల్యాండ్స్ అమ్మారు? కోకాపేట నియోపోలిస్, ముకిలా వంటి చోట్ల ఎకరాల కొద్ది ల్యాండ్స్ అమ్మినప్పుడు ఇదే పర్యావరణంపై మాట్లాడుతున్న వారు అప్పుడెక్కడికి వెళ్లారన్న ప్రశ్నలైతే వస్తున్నాయి. భూముల వేలం వద్దు, పర్యావరణ పరిరక్షణే ముద్దు. ఇవి బీఆర్ఎస్, బీజేపీ ఆల్ ఆఫ్ సడన్ గా ఎత్తుకున్న స్లోగన్స్. మరి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు భూముల వేలం, పర్యావరణం చుట్టూ ఏం జరిగిందో ఓసారి చూద్దాం. బీఆర్ఎస్ రాష్ట్రంలో పవర్లో ఉన్నప్పుడు ఏకంగా 1000 ఎకరాలకు పైగా భూములను టీజీఐఐసీ, హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో వేలం వేశారు. దీని ద్వారా 30,000 కోట్లకు పైగా నిధులను సమీకరించారు. టీజీఐఐసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అత్యంత విలువైన దాదాపు 500 ఎకరాలు అమ్మినట్లు అధికారిక లెక్కలే చెప్తున్నాయి. వీటి ద్వారానే 20,000 కోట్ల రూపాయల్ని ఖజానాలో జమ చేసుకున్నారు. ఇక హెచ్ఎండిఏ ఆధ్వర్యంలోనూ మరో 500 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను అమ్మటం ద్వారా ఇంకో 10,000 కోట్ల రూపాయలకు పైగా సమీకరించారు. వాటిని సంక్షేమ కార్యక్రమాల కోసం వాడామని కేసీఆర్ చెప్పుకున్నారు. నిజానికి బీఆర్ఎస్ హయాంలో అమ్మిన భూముల లిస్టులో ఈ కంచె గచ్చిబౌలి ల్యాండ్స్ కూడా చేర్చారని, అయితే కోర్టు కేసులు ఉండడంతో అవి ఎప్పటికి వీగుతాయోనన్న ఉద్దేశంతో పక్కన పెట్టారన్న చర్చ అధికారిక వర్గాల్లో ఉంది. టీజీఐఐసీ ద్వారా రాయదుర్గం, ఖానామెట్, మణికొండ, నార్సింగ్ వంటి అత్యంత విలువైన ప్రాంతాల్లోని దాదాపు 500 ఎకరాల భూమిని హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కోకాపేట్, ఖానామెట్, రాజేంద్రనగర్, బుద్వేల్, బాచుపల్లి, తొర్రూర్, బహదూర్పల్లి, కుర్మల్గూడ, తుర్కయాంజల్, మేడిపల్లి, కవాడిపల్లి, షాబాద్, ఉప్పల్, భగాయత్లలో 500 ఎకరాలకు పైగా భూములను అమ్మేశారు. ఆ లెక్కన అమ్మిన భూమి టోటల్ గా 1000 ఎకరాలు దాటింది. సర్కారుకు వచ్చిన ఆదాయం
30,000 కోట్లకు పైగా ఉంది. 2021లో కోకాపేటలో 65 ఎకరాల భూమికి వేలం వేస్తే 2,729 కోట్లొచ్చాయి. ఖానామెట్లో 24 ఎకరాల భూమిని వేలం వేసి 1000 కోట్లకు పైగా సమకూర్చుకున్నారు. బుద్వేల్, రాజేంద్రనగర్లో 100 ఎకరాలతో 3,625 కోట్లు, కోకాపేట్, నియోపోలిస్లో 45.33 ఎకరాలతో 3,319 కోట్లు, బాచుపల్లిలో 111 కోట్లు, తొర్రూరులో 400 కోట్ల మేర వచ్చినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కోకాపేటలోనే ఎకరం 100 కోట్ల రూపాయలు పలికింది. అప్పుడది హాట్ టాపిక్ అయ్యింది. తాము అమ్మినప్పుడు రియల్ ఎస్టేట్ భళా అన్నట్లుగా ప్రచారం కూడా చేసుకున్నారు. ఇప్పుడు విధ్వంసం అంటున్నారు. అప్పుడు కోకాపేట నియోపోలిస్ లో చెట్లు కొట్టి పొదలు తొలగించి భూమి చదును చేసినప్పుడు పర్యావరణంపై ఒక్కరూ మాట్లాడని పరిస్థితి. ఇప్పుడు కంచ గచ్చిబౌలి విషయంలో మాత్రం పర్యావరణ ఆందోళనలు. ఇదెక్కడి లాజిక్ అన్న ప్రశ్నలొస్తున్నాయి. ఈ స్థాయిలో భూములు అమ్మడంపై కేసీఆర్ హయాంలో విమర్శలు వస్తే కబ్జాలకు గురవుతాయనే అమ్ముతున్నాం, వచ్చిన డబ్బును పేదల సంక్షేమం కోసమే వాడుతామని గతంలో కౌంటర్లు కూడా ఇచ్చారు. నిన్న ఒక 40 ఎకరాల భూమి అమ్మితే 2,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. అది ప్రజాధనం, ఆ డబ్బు ప్రజల సొమ్ము. అట్లా వచ్చిన డబ్బునంతా ఏం చేస్తాం? డెఫినెట్గా మా చేనేత కోసం వాడుకుంటాం, మా దళితుల కోసం వాడుకుంటాం, మా పేదరికం కోసం వాడుకుంటాం. దేనికి వాడతాం ఆ డబ్బును? 100% ఈ సమాజంలో ఉన్న ప్రతి వర్గం, ప్రతి కార్మికులు, ప్రతి ఒక్కరు తల ఎత్తుకొని గౌరవంగా ఎస్ మాది తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి రావాలనే ప్రయత్నం చేస్తాం తప్ప వేరే ప్రయత్నాలు చేయం. నిన్న ఒక ముక్కని అమ్మేసినారు, ఇవాళ కూడా ఒక 15 ఎకరాలు 16 ఎకరాల ముక్క అమ్ముతున్నా. ఒక చిన్న మొక్కలు పరాధీనమైతే, కబ్జాల పాలైతే, లిటిగేషన్ అయితే అని చెప్పి అనుకున్న కాడ చిన్న ముక్కలు అమ్మితేనే మనకు 1,000 కోట్ల రూపాయల సంపద సమకూరుతాం. ఇక కేసీఆర్ హయాంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఏం జరిగిందో కూడా చూద్దాం. ప్రాజెక్టుల కోసం చెట్ల నరికివేతపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన జవాబు మీరు చూస్తున్న ఈ లిస్ట్. 2014 నుంచి 2024 వరకు ఎక్కువ చెట్లు నరికివేతకు గురైన రాష్ట్రాల్లో తెలంగాణ 3rd ప్లేస్ లో నిలిచింది. అతి ఎక్కువ అటవీ భూములు అభివృద్ధికి డైవర్ట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 11,422 హెక్టార్ల అడవుల డైవర్షన్ చేశారు. మధ్యప్రదేశ్, ఒడిశా తరువాతి స్థానం తెలంగాణదే. 2 ఏళ్లలోనే 105 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గింది. ఇంకోవైపు హరితహారమని చెప్పినా అది ఎంతవరకు ముందుకెళ్లిందో అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ఏర్పడే నాటికి అన్ని రకాల అటవీ ప్రాంతాలు కలిపి మొత్తం 21,591 చదరపు కిలోమీటర్లు ఉంటే 2023 నాటికి అది 21,179 చదరపు కిలోమీటర్లకు తగ్గింది. సో కేసీఆర్ హయాంలో 9 ఏళ్లలో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 412 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు వివిధ రకాల అభివృద్ధి పనులకు అటవీ భూములను విచ్చలవిడిగా వాడటంతో అటవీ విస్తీర్ణం తగ్గింది. అప్పుడు పర్యావరణవేత్తలు ఎటుపోయారన్న ప్రశ్నలు ఇప్పుడొస్తున్నాయి. 2016-19 మధ్యలో మొత్తం 12.12 లక్షల చెట్లను హైవేలు, ప్రాజెక్టులంటూ నరికివేసేందుకు కేంద్రం నుంచి గత కేసీఆర్ సర్కార్ అనుమతి తెచ్చుకుంది. దేశంలో అత్యధిక చెట్ల నరికివేతలో తెలంగాణ 1st ప్లేస్లో నిలిచేలా చేశారు. సో కేసీఆర్ జమానాలో చెట్లు నరికివేస్తే ప్రాజెక్టుల కోసం, భూములు అమ్మితే పేదల సంక్షేమం కోసం. ఇప్పుడు భూములమ్మితే నష్టం, పొదల్లాంటి చెట్లను తొలగించి చదును చేస్తే పర్యావరణ విధ్వంసం. ఇదేం లెక్క అని అడుగుతున్నారు కాంగ్రెస్ నేతలు. భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా TGIIC కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది 100% డెవలప్డ్ ఏరియా. వీఆర్ ఆల్సో గోయింగ్ టు యూటిలైజ్ ఫర్ డెవలప్మెంట్.
సో అటు హైదరాబాద్ భూములైనా ఇటు అటవీ ప్రాంతాలైనా గత 10 ఏళ్లలోనే చాలా నష్టం జరిగింది. అప్పుడు కనిపించని నష్టం ఇప్పుడే కనిపించటం వెనుక అసలైన రాజకీయ దురుద్దేశమే కనిపిస్తోందంటున్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూములను అభివృద్ధి చేసి వాణిజ్యపరంగా వినియోగించుకునే ఆలోచనలో కాంగ్రెస్ సర్కారుంది. ఈ భూములను ఐటీ కారిడార్లో భాగంగా మార్చి రాష్ట్రానికి లాంగ్ టర్మ్ లో ఆదాయం సమకూర్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దాంతో వచ్చే ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న స్కీంలకు వాడుకోవాలని భావిస్తున్నారు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో జనంలో జరుగుతున్న చర్చ ఏంటంటే, గతంలో అంటే కేసీఆర్ హయాంలో 1000 ఎకరాల భూములు అమ్మి 30,000 కోట్ల రూపాయలు సమకూర్చుకున్నప్పుడు వివిధ అభివృద్ధి పనుల కోసం చెట్లు నరికేందుకు కేంద్రం నుంచి పర్మిషన్లు తెచ్చుకున్నప్పుడు జరగని పర్యావరణ పరిరక్షణ చర్చ ఇప్పుడెందుకన్నదే. రాజకీయ దురుద్దేశమే ఉందన్న వాదన పెరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.